నిన్న 6 నుంచి 6:30 వరకు మాట్లాడిండు. హాఫ్ అన్ అవర్ మాట్లాడిండు నాతోటి. రేపు పొద్దున వరకు వస్తాను. రేపు మధ్యాహ్నం, సాయంత్రం అయితది నేను రావడానికి. నేనసేపు రెస్ట్ తీసుకొని వస్తాము అని చెప్పిండు. మళ్ళా నేను 8:30, 8:45కి ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. 9కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందంటారా, నీకేమన్నా తెలిసిందా అని అన్నాడు. నాకేం తెలియదని చెప్పిన నేను. తర్వాత కాళ్ళు ఇరిగినాయి అన్నారు. తర్వాత తల పగిలిపోయింది అన్నారు. తర్వాత కళ్ళల్లో గుచ్చుకుంది అన్నారు. 4 గంటలకు అట్లా చచ్చిపోయిండు అనేసి చెప్పిండు. అసలు వెళ్ళేది లాస్ట్ మూమెంట్ లో ఆయనకు వెళ్ళడం ఫిక్స్ అయిందంట కదా, నిజమేనా? అవునండి. అసలు ఆయనకి కిరాయి రాలేదు. అసలు ఆయనకు పోవడం కూడా ఇష్టం లేదు. వాళ్ళు ఎట్లా అంటే, అసలు మనం బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటి దాకా కూడా రారు కదా. ఒక హాఫ్ అన్ అవర్ లోనే 100 ఫోన్లు చేసిర్రు. వస్తున్నావా అని. వస్తున్నా సార్, కొంచెం బండి వాషింగ్, అప్పుడే మళ్ళీ బండి వేసి వచ్చింది, వాషింగ్కి వెళ్ళింది, ఏసీ బాగాలేకుంటే ఏసీ వస్తున్నాం అనేసి అంటే అప్పటికే 2-3 సార్లు వచ్చి తిరిగిపోయిండు ఆయన. తర్వాత వెళ్ళినాక కూడా మేము కొత్త వెహికల్ బుక్ చేయించుకుంటే ఇది పంపించిర్రు అనేసి అని అన్నాను. అయితే మీ ఇష్టం సార్, వస్తే రండి లేకుంటే లేదంటే సరే అని ఎక్కిర్రంట. ఎక్కినాక తర్వాత మధ్యలో పోయినాక అసలు బండి కూడా చాలా ట్రబుల్ ఇచ్చిందంట. అసలు ఎన్నడూ అంత ట్రబుల్ ఒక దగ్గర ఒక 7-8 సార్లు బండి పంక్చర్ అయిందంట. అన్ని స్క్రూలన్నీ లూజ్ అయిపోయినాయంట. నా చేతులు చూడమ్మా ఎట్లా అయిపోయినాయో, మీ మరిది చేసిన ఘన కార్యానికి బండి ఇట్లా పెట్టుకుంటూ చూడు అనేసి అంటే, ఏమోతి ఆయనకి తెలియదు అని నేను. నువ్వు మీ మరిదిని వెనక వేసుకొస్తావు అనేసి చెప్పిండు. చెప్పి సరేలే అనేసి అని అన్నాక నార్మల్ ఫోన్ చేయని అన్నాడు. చేసిన, మాట్లాడిండు. అదే లాస్ట్ మాట నాతోటి. ఇంకా మాట్లాడలేదు. 1 గంటకు కూడా కొత్త టైర్ వేయించుకొనే వస్తున్నా అని చెప్పిండు నాకు. అయ్యా నా బావ లేకుండా అయిపోయిందయ్యా. ఇబ్బంది జరిగిందని ఏమని చెప్పినాడా? పెళ్లి వెళ్ళే మార్గంలో కూడా నాకు సరిగా లేదని చెప్పి ఎందుకో మంచిగా అనిపిస్తలేదు కిరాయి అనేసి అన్నాడు. అంత దూరం పోయినా వెళ్ళేటప్పుడు ఏమన్నా మనసు బాధగా ఇవన్నీ ఎట్లా ఏం లేదు, నార్మల్ గానే. అసలు డ్రైవర్ కోసం దోలాడిండు, దొరకలేదు. సరేలే వెళ్తా అనేసి వెళ్ళిండు. డబల్ డ్రైవర్ని తీసుకెళ్దాం అనుకున్నా కూడా రాలేదు. సరేలే పోతా. ఆయన దూరం వెళ్తాడు, ఆయనకు అలవాటే. ఆయన బండి కూడా స్పీడ్ గా నడిపించేట ఆయనే కాదు, బండిలో ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తాడు. నేను ఒక్కరిని స్పీడ్ గా పోతే ఇంతమంది ఫ్యామిలీ నష్టపోతారు అనేసి అని అంటారు. ఇవాళ ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టి పోయిండు. అయ్యా బండి వెళ్ళే క్రమంలో వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు ఏమైనా వచ్చినాయని లేదు, ఏం చెప్పలేదు నాకు అలాంటివి అన్ని. ఏం లేదు అనేసి అన్నాడు. డ్రైవింగ్ ఫీల్డ్ ఎప్పటికైనా ఆపదేనా అని మీరు గతంలో ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది, ఫీల్డ్ మానేయి అని చెప్పేసి? లేదన్నా, లేదు. ఆయన ఇప్పటి నుంచి కాదు, ఆయనకి 15 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచే ఆటో నడిపించిండు ఊర్లో. 18 సంవత్సరాలకు మాకు పెళ్ళయింది. ఇద్దరికి సేమ్ ఏజ్. తర్వాత ఇక్కడనే ట్రావెల్స్ లో చేసిండు. తర్వాత మెల్లమెల్లగా డ్యూటీ చేసుకుంటా తర్వాత ఇట్లా బస్సు తీసుకుండు. మీ ఓన్ బస్సే అది, మినీ బస్? మా ఓనర్ కమ్ డ్రైవర్ ఇప్పుడు ఆయన. ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? మీరు సాయం కోరుకుంటున్నారు? సహాయం ఎలాంటి సహాయం? మా ఇంటికి పెద్ద దిక్కు ఆయననే. 1 year క్రితం వాళ్ళ డాడీ చనిపోయి 5 years అయింది. 1 year క్రితం వాళ్ళ మమ్మీ చనిపోయింది. 9 months క్రితం మా డాడీ చనిపోయిండు. మా 3 ఫ్యామిలీలు, మా మరిది వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, మాకు ఆయననే పెద్ద దిక్కు. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు, మేము కిరాయికుంటాము. మాకేం వెనుక ముందు ఏం లేదు. ఊర్లో పొలం కూడా ఏది లేదు, ఇల్లు ఒక్కటే ఉంది చాగా, అంతే. అది కూడా సగం కూలిపోయింది. మాకేదన్నా పిల్లలకు ఏదన్నా సాయం చెప్పండి అన్న. మీకు వాళ్ళందరూ కూడా వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. మల్లారెడ్డి గాని, సంతోష్, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు వాళ్ళందరూ సెటిల్ అయిన. మీరే వెనుకబడి ఉన్నారు. డ్రైవర్ బండి కొనుక్కొని కూడా 1 year 2 years అవుతుంది, అంతే. ఎక్కువ రోజులు కూడా కాలేదు. దానికి అప్పుడు మొన్న పోయినసారి శబరిమలలో ఖరాబ్ అయితే 2 లక్షలు 3 లక్షలు పెట్టి బాగా వేయించిండు. మొన్న మా డాడీ బాగా లేకుంటే మా డాడీకి 2 లక్షల దాకా పెట్టిండు. మొన్న మా చెల్లె పెళ్లి చేసిండు 2 లక్షలు పెట్టి ఆయన ఓన్గా. ఇప్పుడు మాకేం ఆతర లేకుండా చేసిపోయిండు. అయ్యా దయనీయమైన పరిస్థితి.
10 లక్షలు పెట్టి బాగా చేపించిండు. ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసి పోయిండు. మాకెనక ముందే ఆదరణ లేకుండా అయిపోయింది. నా పిల్లలకి చదువు అంటే, నా పిల్లలకి తిండంటే నేను ఎన్నడు పనికి పోలేదన్నా. నేను 11 years 12 years అవుతుంది. ఇప్పుడు 16వ తారీఖు వస్తే మా మ్యారేజ్ డే. నా మ్యారేజ్ రేవంత్ రెడ్డి సార్ మీకు దండం పెడుతున్నాం. మా పిల్లలు చిన్న సార్, మాకెనక ముందు ఆదరలేదు. మమ్మల్ని ఆదుకోండి సార్, చాలా మొక్కుతాం. నా పిల్లలు నేను రుణపడి ఉంటాను సార్. మా ఇంటి పెద్ద దిక్కే పోయింది సార్. మాకు ఆయన చూసుకొని 6-7 కుటుంబాలు బతికినాయి. ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయింది. మాకే ఏదన్నా సాయం చేయండి సార్. నా పిల్లలకి ఏదన్నా సాయం చేయండి సార్. ఎంతో మందికి హెల్ప్ చేసిండు. ఇవాళ నేను హెల్ప్ కోసం అడుగుతున్నా. నాకేమన్నా హెల్ప్ చేయండి సార్.